ముఖ్యమంత్రి చనువు గురించి అది మాట్లాడితే అది అది అహంకారపూరిత మాట. ఈ రోజు వరకు చీఫ్ మినిస్టర్ గారు కానీ ఏ మంత్రిని కానీ ఇంతవరకు మాట్లాడు కాదుగా అసలు సమస్య లేదు. అది వాళ్ళు ఏ నమ్మకంతో పెట్టినారో దాన్ని ఒక ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ పోయినాం. కానీ అహంకారపూరిత మాటలైతే మాత్రం అది సమాజానికి మంచి కాదు, వాళ్ళకు మంచి కాదు. ఇంకోటి ఏంటంటే తప్పు చేసిన వాడు ఎప్పటికైనా శిక్ష అనుభవించవలసిందే. కాకపోతే కొంచెం వెనుక ముందు మనం చూస్తున్నాం 22 ఏళ్ల కింద ఒకతను ఒక పాపను రేపు చేసినది మొన్న పడ్డది శిక్ష వానికి. అది కొంచెం కోర్టులో ఉన్న అలసత్వాన్ని తీసుకొని కొంచెం తప్పించుకోవచ్చు. తప్పు చేసిన వాడు ఎన్నడూ కూడా అది తప్పించుకోలేడు. ఒకవేళ కోర్టు శిక్షించకుండా కానీ నీ కర్మ శిక్షిస్తుంది. ఇప్పటి వరకు మీరు చేసిన విచారణలో తేలిన విషయాలేంటి? మీరు అదే విషయాలను ప్రెస్ మీట్లో చెప్పానని మీరు కొన్ని విషయాలు చెప్తున్నారు. అప్పటివరకు జరిగిన విచారణ గురించి నేను చెప్పాను, కొత్తగా ఏం చెప్పలేదు అంటారు. అంటే ఇప్పటివరకు ఎటువంటి విషయాలు బయటపడ్డాయి? ప్రెస్ మీట్లో అభిప్రాయాలు చెప్పడం అన్నది చాలా శుద్ధ పొరపాటు. అది అభిప్రాయం చెప్పి విచారణలో తేలిన విషయాలు మీరు ఇప్పటివరకు చేసిన విచారణ అది మా రిపోర్ట్ నాకు దగ్గర సిద్ధంగా ఉన్నది. అది మొన్న లాస్ట్ వీకే తయారైంది. అది సబ్మిట్ చేద్దామంటే సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉన్నదని దాన్ని శివ ఒక్క విషయం నరసింహారెడ్డి గారిని అడిగాను. అందులోనే విషయం ఏంటంటే న్యాయ వ్యవస్థకు సంబంధించి స్వచ్ఛందంగా ఉంటుంది ఇండిపెండెంట్ బాడీ న్యాయ వ్యవస్థ అనేది మన భారతదేశంలో. అలాంటిది ఒక జడ్జిని పట్టుకుని ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన ఎట్లా చూశారు అసలు? అంటే ఇటువంటి వ్యాఖ్యలు చేయడానికి ఏ విధంగా చూస్తారు మీరు? అంటే ఇండిపెండెంట్ బాడీ ఆయన సంస్కారానికి దర్పణం పడుతుంది అంతే. ఆ మాటల భాష అందరికీ రాదని కాదు. అది అదే భాష మనం ఉపయోగిస్తే ఎట్లయితుంది? కాకపోతే సెన్సిటివిటీ అంటే సున్నిత మనస్కులు అయితేనో తప్పించుకుంటారు. అది అదే భాషను వాళ్ళకు ఉపయోగిస్తే వాడు ఇంకా రెచ్చిపోయి ఏదో చేస్తారు. అది ఎవరి వారి సంస్కారాన్ని బట్టి ఉంటుంది. మొరాలిటీని దెబ్బతీయదా, నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తుంది కదా ఇట్లాంటి వ్యాఖ్యలు. న్యాయ వ్యవస్థ మీద ధనం వస్తుంది పోతుంది, కానీ సంస్కారం అనేది ఎప్పటికీ నిలబడుకుంటుంది. అదే మనం మూలధనం. ఆ సంస్కారం లేని నాడు ఎన్ని దండికి. అంటే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఒక వ్యక్తి ఇటువంటి వ్యాఖ్యలను ఒక మాజీ న్యాయమూర్తిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం నైతికతను దెబ్బతీసే అవకాశం లేదంటారా? నేను చెప్పేది అదే కదా. అది సంస్కారాన్ని బట్టి ఇప్పుడు ఒక మంచి గౌరవించదగిన వ్యక్తి ఉన్నాడు. అది నువ్వు ఆయనను తిడతావు అనుకో, తిట్టేది నీ సంస్కారం. ఆయన ఓసారి రియాక్ట్ కూడా కాకపోతుంది. తిట్టేది నీ సంస్కారము. ఆయనకి ప్రారంభం అట్లున్నది ఆయన సంస్కారం అంతే. ఆ ప్రారంభం అన్నది అట్లా చేయిస్తుంది ఒక్కొక్కరిని. అంటే ఈ యాదాద్రి భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్కి సంబంధించి టెండర్లు పిలవకుండానే ఎటువంటి చర్చలు జరపకుండానే ప్రధానంగా ఇక్కడ టెండర్లు ఇచ్చారు అన్న